అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం త్రయోదశి ఉత్తరా నక్షత్రం సోమవారం సోమప్రదోషం. ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి. ఈరోజు చంద్రుడు ఉత్తరా నక్షత్రం సింహరాశిలో మరియు కన్యా రాశిలో ప్రయాణిస్తారు. ఉత్తరా నక్షత్రం అంటే భగదేవత. భగ అంటే ద్వాదశ సూర్యుల్లో ఒకరు. అందువలన ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం భగాయ నమః, ఓం భగాయ నమః, ఓం భగాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన సూర్యుని నుండి ఎటువంటి శక్తి వస్తుందో అలాంటి దివ్యమైన తేజశక్తి మనకి ప్రాప్తిస్తుంది. మనకి భృగు మధ్యలో సూర్యుడు ఉన్నాడని ఊహించుకుంటూ ఈ నామాన్ని జపించడం వలన ముఖంలో సూర్య తేజస్సు, కళ్ళలో సూర్యకాంతి మరియు శరీరంలో సూర్యుడి నుండి వచ్చే సప్తవర్ణాల చక్రం అనేది మన శరీరంలో ఏర్పడుతుంది. మన సంకల్పం బలంగా ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది. అయితే దానికి ఆత్మబలం చాలా అవసరం. ఇక మంచి మాట, కర్మం చేసిన వారు ఏదో ఒక రోజు దాన్ని అనుభవించక తప్పదు. అయితే జీవితంలో ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నా కూడా కొన్నిసార్లు మనవారే కొందరు మన కర్మగా మారి మన జీవితాన్ని నాశనం చేసేస్తూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే వారి ఆలోచనలు మరియు వారి మానసిక స్థితే దానికి కారణం. అయితే చాలామంది అంటూ ఉంటారు, నేను ఎప్పుడూ మోసపోతూనే ఉంటాను, అందరూ నన్ను మోసం చేస్తూనే ఉంటారు అని. అయితే కొందరి కుటుంబంలో వారు కూడా అంటూ ఉంటారు, వీరికి ఎన్నిసార్లు చెప్పినా ఇలానే చేస్తూ ఉంటారు, అందరి చేతిలో మోసపోతూనే ఉంటాడు అని. అయితే వాళ్ళు కూడా మోసపోవాలి అనుకోరు, కానీ దానికి వారిలో ఉన్న మంచి గుణమే కారణం. వారికి నటించడం రాదు. అలాంటి వారికి మోసపోకుండా ఉండేలాంటి తెలివితేటలు వారికి ఉండవు. ఎంతమంది దగ్గర మోసపోయినా కూడా మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో మంచి మాత్రమే ఉంటుంది. అలాగే ఎదుటి వారిలో మంచితనం మాత్రమే వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు నన్ను మోసం చేయడానికి వచ్చారా, లేదా నన్ను మోసం చేస్తారా, లేదా ఇంకేదైనా అనే ఆలోచనలే వీళ్ళకి రావు. అందుకే అలాంటి వారు మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉంటారు. మంచివారికి ఎప్పుడు మోసం జరుగుతూనే ఉంటుంది. కానీ మోసం జరుగుతుందని మంచివారు చెడ్డవారుగా మారలేరు. అందరూ ఒకటి గమనించాలి, జీవితంలో సమాజం అన్న తర్వాత ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అవమానాలు, నిందలు అన్నీ వస్తూ ఉంటాయి. సమాజంలో ప్రేమ, ద్వేషం, మిత్రులు, శత్రువులు, మంచి చెడు అన్నీ ఉంటాయి. అయితే మనం ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏ విధంగా ఉండాలి అనే ప్రజ్ఞ ఉంటే అది మనల్ని కాపాడుతూ ఉంటుంది. భగవంతుడు సర్వదా అన్ని వేళల్లో అన్ని చోట్ల మనతోనే ఉన్నారు అనే నమ్మకంతో మనం ఉండాలి. ఒక శిలను మనం నమ్మకంతో పూజిస్తే, మనం నమ్మకం అనే ప్రాణాన్ని అక్కడ పెడితే అది భగవంతుడు అవుతారు. అదేవిధంగా భగవంతుడు ఎప్పుడు నాతో ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా మీ నీడే భగవంతుడిగా మారి నీ తోడు ఎప్పుడూ ఉంటారు. నమ్మకం అనే దానికి అంత గొప్ప శక్తి ఉంటుంది. ఆ నమ్మకానికి సంకల్పం తోడైతే మరింత శక్తితో అనుకున్నది జరుగుతుంది. ఇలా నమ్మకం, కృతజ్ఞత మనోభావం ఎంతో ముఖ్యం. అయితే గురువారం నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి దుర్గా ఆరాధన శైలపుత్రి నుండి సిద్ధిదాత్రి వరకు కూడా ప్రతిరోజు దుర్గా రూపాలని ఆరాధించడం, శంభు నిశుంభులను ఏ రోజు ఎలా అమ్మవారు హతమార్చారు అనే విషయాలని కథ రూపంలో, పూజా రూపంలో అమ్మవారికి సేవ చేసి పూజిస్తాం. అయితే నవరాత్రుల సమయంలో కలశం ఎలా పెట్టాలి అంటే 3 కలశాలను దుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతులుగా భావించి ఈ 3 కలశాలను ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి మట్టి లేదా రాగి, కంచు, వెండి, బంగారు కలశాలను ఎవరెవరి శక్తానుసారం వారు కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కలశం శాస్త్రోక్తంగా నిర్మాణం చేయాలి. అంటే ముందుగా ఒక పీటను వేసి దానిపై పసుపు కుంకాలతో స్వస్తిక్ వేసి దానిపై ఒక వస్త్రాన్ని పరిచి దానిపై మోదకాకులు కానీ, అరిటాకులు కానీ లేదా ఇస్తళ్ళు కానీ 2 ఆకులు వేయాలి. అరిటాకులు తీసుకున్నట్లయితే అవి మరీ లేతగాను మరీ ముదురుగాను ఉండకుండా ఉండాలి. చిరిగిపోకుండా, రంధ్రాలు లేకుండా చక్కగా ఉండేలా చూసుకోవాలి. ఈ అరిటాకు కొనలు ఉత్తరం వైపు కానీ, తూర్పు వైపు కానీ ఉండాలి. తొడం దక్షిణ వైపు లేదా పడమర వైపు ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఆ ఆకుపై బియ్యం పోసి వాటిపై కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశంలో నీరు పోసి
సప్త గంగాది దేవతలని, భగీరథ దేవతలని ఆవాహయామి అని, గంగామాత ఆవాహయామి అని గంగాదేవిని కూడా తలుచుకొని, అలాగే నదులన్నింటినీ స్మరించి ఆవాహయామి అని ఆ కలశంలోకి నదులన్నింటినీ ఆవాహనం చేయాలి. అలా కలశంని ప్రాణప్రతిష్ఠ చేయాలి అంటే అందులో వేయాల్సినవి మామిడి చిగుళ్ళు, రావి చెట్టు చిగుళ్ళు, ఉసిరి, మేడి, వటవృక్షం అంటే మర్రి చెట్టు చిగుళ్ళు, ఇవన్నీ కలశంలో వేసిన తర్వాత ఆ కలశంలోకి ప్రాణశక్తి అనేది వస్తుంది. అప్పుడు మామిడాకులు, కొబ్బరికాయ పెట్టి కలశాన్ని అలంకరించి తర్వాత 3 కలశాల పైన బిల్వదళాలు పెట్టి ఆ తర్వాత అమ్మవారిని ఆవాహనం చేసినట్లయితే అమ్మవారు ఆ కలశంలోకి వచ్చి కూర్చుంటారు. అలా సరస్వతి అమ్మవారిని ఇంకా లక్ష్మీ అమ్మవారిని కూడా ఆవాహనం చేసి ఆ కలశంలోనికి ఆవాహన చేసుకోవాలి. అలా ఏ దేవతలని ఆవాహనం చేస్తే ఆ దేవతా గణాలు కలశంలోకి వచ్చి కూర్చుంటారు. ఇలా మనం కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గురువారం ఉదయాన్నే ఇవన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఆచరించడం వలన ఖచ్చితంగా పూజా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. బుధవారం రోజు నవవర్ణ మంత్రాన్ని తెలుసుకుని శరన్నవరాత్రుల్లో జపించాలి. నవరాత్రుల్లో ఏకముక్తం భుజించేవారు భుజిస్తారు. తేనె, నిమ్మరసం మాత్రమే కలిపి సేవించేవారు కూడా సేవిస్తూ ఉంటారు. కానీ అందరూ ఇళ్లల్లో ఇలాంటి ఉపవాసాలే చేయాలనేం లేదు. కానీ ప్రతిరోజు మనం పూజలో నివేదించిన నైవేద్యం, తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు. కాబట్టి ముందుగానే పూజకి కావలసినవి సిద్ధం చేసుకుని నవరాత్రులు పూజ చేసుకోవచ్చు. ఇక పురాణ శ్రవణం. పురాణాలలో వచ్చే కథలను వినడం వలన ఎంతో పుణ్యఫలితం ప్రాప్తిస్తుంది. విశేషంగా చిన్న పిల్లలకు ఇవన్నీ తెలియచేయాలి. అభిమన్యుడు కథ మనం వినే ఉంటాం. అభిమన్యుడు అర్జునుడు సుభద్రల కుమారుడు. అర్జునుడు ఒకరోజు ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తూ ఉంటారు. అది చూసిన సుభద్ర, స్వామి ఈ సమయంలో మీరేం చేస్తున్నారు అని అడుగుతారు. ఇది చక్రవ్యూహం అని తెలియచేస్తారు. చక్రవ్యూహం అంటే ఏమిటి అంటే ఇది రణరంగాల్లో యుద్ధాలలో చక్రవ్యూహం రచించి శత్రువులను జయించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది రణతంత్రం, యుద్ధతంత్రం అని తెలియజేస్తారు. అయితే సుభద్ర నేను వింటాను స్వామి అని మొత్తం వింటూ వింటూ అలా నిద్రపోతుంది. అర్జునుడు మొత్తం చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి సుభద్ర నిద్రపోయి కనిపిస్తుంది. అప్పుడు అర్జునుడు అనుకుంటారు, అయ్యో సుభద్ర, లోపలికి వెళ్ళేది మొత్తం విన్నావు, కానీ బయటికి ఎలా రావాలి అనేది వినకుండానే నిద్రపోయావు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో సుభద్ర గర్భం దాల్చి ఉంటుంది. గర్భంలో అభిమన్యుడు ఉంటారు. ఆ తల్లి ఎంతవరకు వింటుందో గర్భంలో ఉన్న అభిమన్యుడు కూడా వింటాడు. ఎప్పుడైతే అమ్మ నిద్రపోయిందో లోపల ఉన్న అభిమన్యుడు కూడా నిద్రపోతాడు. దీని అర్థం ఏమిటంటే గర్భంతో ఉన్నప్పుడు మంచి వార్తలు వినడం, మంచి మాటలు, మంచి పుస్తకాలు చదవడం, మంచి నడవడితో ఉండడం వలన పిల్లలకి కూడా అలాంటివే వస్తాయి. అలా తర్వాత కురుక్షేత్ర సమయంలో అభిమన్యుడు లోపలికి వెళ్ళేది తెలుసు కాబట్టి చక్రవ్యూహంలోకి వెళ్తాడు. ఆఖరి వరకు యుద్ధం చేస్తారు. అతని దగ్గర ఉన్న శస్త్రాలన్నీ కూడా అయిపోతాయి. అప్పుడు అక్కడ ఉన్న బండి చక్రం తీసుకొని చాలా వరకు యుద్ధం చేసి ఆఖరి శ్వాస వరకు పోరాడి తర్వాత వైకుంఠం చేరుకుంటారు. దీని నీతి ఏమిటంటే ఎవరైనా జీవితంలో ఆఖరి వరకు నేను సాధించగలను అనే నమ్మకంతో సాధించాలి అనే పోరాడాలి. అలా పోరాడుతూ ఉండాలి అని తెలుసుకోవాలి. ఇక దివ్య పూజ. ఈరోజు చతుర్దశి. చతుర్దశి రోజు శ్రాద్ధాలు చేసేవారు, విషపూరిత ఆహారం సేవించి చనిపోయిన వారు, ఆత్మహత్య అయిన వారు, ఇలా ఎవరు చనిపోయినా కూడా అటువంటి వారికి చతుర్దశి రోజు ఆచరించాలి. అంటే ఇలాంటి వారికి ఈ చతుర్దశి రోజు మోక్షాన్ని ఇస్తారు. అంటే ఈరోజు పిండ ప్రదానాలు ఆచరిస్తారు. ఇలా చేయడం వలన ఆత్మలకు మోక్షం ప్రాప్తిస్తుంది. ఇక రేపు మంగళవారం, హస్త నక్షత్రం, శశిమంగళ యోగం. రేపు ప్రొద్దున్నే బియ్యం పిండితో దీపాలు చేసుకొని అమ్మవారి ముందు పెట్టి నెయ్యి పోసి దీపం వెలిగించి దుర్గా కవచం కానీ దేవి ఖడ్గమాలని కానీ పారాయణ చేసుకోవడం వలన అమ్మవారి అనుగ్రహంతో ప్రశాంతత ఏర్పడుతుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం, ప్రేమ కలుగుతాయి. ఇక ఆయుక్షేమం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం నేల ఉసిరి చూర్ణం. ఇది పొలాలలో నేల మీద అన్ని చోట్ల కనిపిస్తుంది. చిన్న చిన్న చెట్లుగా ఉంటాయి. చాలా చేదుగా ఉంటుంది. ఇది జాండీస్కి చాలా మంచిది. ఇంకా లివర్ మరియు సోరియాసిస్కి చాలా మంచిది. మద్యపానం సేవించడం వలన
చాలామందికి లివర్ పాడైపోతూ ఉంటుంది. అలాంటి వారికి ఇది చాలా దివ్యౌషధంగా పనిచేస్తుంది. రోజు ఉదయం మరియు రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాసు నీళ్ళలో ఒక టీ స్పూన్ చూర్ణం వేసుకొని ప్రతిరోజు సేవించడం వలన, ఇలా 4 నుండి 6 నెలలు సేవించడం వలన లివర్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఇక ఆలయ దర్శనం. ఈరోజు సోమవారం, సోమ ప్రదోషం. ఉజ్జయినిలో కాలభైరవుడు. ఈ దేవాలయంలో పంచపాండవులు స్వయంగా పూజించారట. అంత గొప్ప శక్తి. చాలా క్షేత్రాలలో కాలభైరవుడు దర్శనం ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కాలభైరవుడు రాత్రిపూట తిరుగుతూ భక్తులని కాపాడుతూ ఉంటారట. జ్ఞాన సంపదను ప్రసాదించే ఆ ఆదిపరాశక్తిని భక్తి పారవస్యంతో కొలుస్తాం. అక్షర జ్ఞానం లేని కాళిదాసును మహాకవిగా చేసింది ఆ మహంకాళి. మహంకాళి అమ్మవారిని ఉజ్జయినిలో ఘట్కాళిగా వ్యవహరిస్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళి శక్తి పీఠంతో పాటుగా ఈ ఘట్కాళి మందిరం కూడా ఉంటుంది. ఉజ్జయినిని ప్రాచీన కాలంలో అవంతికా పట్టణంగా వ్యవహరించేవారు. ఈ పట్టణంలో అడుగడుగున ప్రాశస్త్యం గల చాలా దేవాలయాలు దర్శనమిస్తాయి. స్కాంద పురాణంలో అవంతికా పట్టణ వర్ణన శోభాయమానంగా ఉంటుంది. ఘట్కాళి మందిరాన్ని అవంతిక ఏలిన రాజులు పాలించినట్లు స్థల పురాణం చెబుతుంది. పూర్వం ఇక్కడ కొన్ని పరిస్థితుల కారణాలతో మేకల కాపరిని పెళ్లి చేసుకున్న అమ్మవారి భక్తురాలు తన భర్తకు జ్ఞానాన్ని ప్రసాదించమని అమ్మవారిని వేడుకొందట. దాంతో అమ్మవారు ఆ మేకల కాపరి నాలుక పైన బీజాక్షరాలను లిఖించారట. అప్పుడు ఆ మేకలు కాచుకునేవాడే కాళిదాసుగా రూపాంతరం చెందాడు. ఈ ఘట్టం అంతా కూడా అక్కడే రూపాంతరం చెందింది. ఇక్కడ అమ్మవారికి ప్రతినిత్యం ఉదయం 11 గంటలకు ప్రత్యేక హారతి ఇస్తారు. దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్నటువంటి కాలభైరవ విశిష్టత ఏమిటి అంటే, ఇక్కడ భక్తులు స్వామివారికి మద్యాన్ని సమర్పిస్తారు. ప్రతిరోజు వందలాది భక్తులు స్వామికి మద్యాన్ని సమర్పిస్తారు. భక్తులు ఆ మద్యాన్ని పూజారికి అందిస్తారు. పూజారి ప్లేట్లో మద్యం పోసి ప్రార్థనల అనంతరం ఆయన ఆ ప్లేటును ఉంచినప్పుడు కొంత మద్యం మాయమవుతుందట. కొన్నిసార్లు 1/3 ప్రసాదంగా భక్తుడికి ఇవ్వబడుతుంది. ఇంతటి మహిమాన్వితమైన దేవాలయాన్ని అందరూ దర్శించుకొని తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. మానసిక ప్రశాంతతకై ఈరోజు సాయంత్రం శివలింగాన్ని ద్రాక్షరసంతో అభిషేకించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. గాయత్రి మంత్రాన్ని కానీ, రుద్రాష్టకాన్ని కానీ, శివ చాలీసాని కానీ పఠించిన సత్ఫలితాలు కలుగుతాయి. ఇలా ఆచరించడం వలన కుటుంబంలో ప్రశాంతత, మనశ్శాంతి నెలకొంటుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.